జగన్ ఉన్నప్పుడు కూడా వచ్చారు విపరీతంగా. ఇప్పుడు ఎవడు కనబడట్లా. వరదలు వచ్చాక శాంతం తగ్గినాయి. అట్లాంటి పరిస్థితుల్లో చూసుకోవాలి. కాబట్టి అక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది తేలేదాకా కొంత ఇబ్బంది ఉంటుంది అనమాట. అది మాధవ్ పాప ఏం చేయలేదు. అంటే 11 ఏళ్ళు దాటేసింది కదా సార్ ఒక రకంగా. 10 ఏళ్లకే చేయాలి. యాజ్ పర్ నామ్స్ అయితే ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉంది. ఇప్పుడు మన రాజధాని ఏది ఇల్లు ఇంతకుముందు ఆంధ్ర రాజధాని ఏదని క్వశ్చన్ మార్కులు పెట్టి జగన్ నాశనం చేశాడని చెప్పారు. మరి ఏడాదిన్నర అయిపోతున్నా కూడా నువ్వు ఆంధ్ర రాజధాని ఏదో ఇంతవరకు ఎందుకు కన్ఫర్మ్ చేయట్లే? అంటే 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మొన్న మధ్యన మళ్ళీ దాన్ని పొడిగించమని అడిగారు, అవలేదు కదా. అడిగారు, అవలేదు, అది చేయమని చెప్పేశారు. మరి పొడిగించమని చెప్పేశారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి రాజధాని ఏం లేదు, మనకి పేరులో ఉంది. అంటే గెజెట్ విషయంలో తాత్సారం లేదంటే లోపం మన దగ్గరే అంతే కదా. ఎవరు అడగాలి ఇప్పుడు? గెజిట్ ఏమి ఇవ్వాలా? గెజిట్ అంటే అమరావతి దానికి జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలా. ఇప్పుడు విజయవాడ సిరీస్ కంపెనీ దగ్గర నుంచి ఇటు పక్కన భవానీపురం వరకు విజయవాడ బౌండరీ. అటు నున్నకి యువతలు ఉన్నటువంటి ఏరియా ఉంటుంది సింగనగర్, ఆ కుందావారి కంట్రికి అనమాట. కుందావారి కంట్రికి నుంచి ఇటు పక్కన కనకదుర్గ వారధి ఉంది కదా, ఆ ప్రకాశం బ్యారేజీ, కృష్ణలంక వరకు జ్యూరిస్డిక్షన్. ఇట్ ఈస్ ఎ బౌండరీస్. ఇలాగ రాయాలి కదా. దీనికి ఏం రాస్తారు? ఎవరు రాశారు? అది డిసైడ్ చేయాలి కదా నువ్వు. సిఆర్టీఏ అంటే పీజీటీఎం కూడా